నిలయ్య గారు ప్రార్థన చేస్తారు. ఆ మీదట మనం సాగి వెళ్ళిపోతూ ఉంటాం. ప్రార్థన చేస్తుందండి. పరిశుద్ధమైన తండ్రి స్తోత్రాలు, ఘనమైన మా దేవానికి స్తోత్రాలు. మరణపుములను విరిచి మహిమ రాజ్యానికి మమ్మల్ని వారసులుగా చేసిన గొప్ప దేవుడానికి స్థుతులు స్థుతులు స్తోత్రాలు. ఆయన దైవజనుల ప్రభా రెడ్డి గారు స్తోత్రాలయ. ఇంతవరకు నా తండ్రి ఈ యొక్క పరిచయలో కుమార్తెను బలంగా వాడుకున్న గొప్ప దేవుడానికి స్తోత్రాలు. జకరైన తండ్రి తన యొక్క పరిచయం చేసే గుణంలో సంతృప్తి అయినప్పుడు తన ఇంటికి వెళ్ళిన రీతిగా నీ కుమార్తెకి మీరు ఇచ్చిన ఆయుష్కాలం అంతా కూడా నీకు మహిమకరంగా వాడుకున్నందుకు నీకు స్తోత్రాలు. తన సొంత ఇల్లైన సియోనులోనికి మీరు నడిపించారు, నీ మహిమలో నడిపించారు. అక్కడ పరలోక ఆనందాన్ని అనుభవించే ధన్యత నీ కుమార్తెకి అనుగ్రహించిన దేవానికి స్తోత్రాలయ్యా. అయ్యా కుటుంబాన్ని ధైర్యపరచండి, బలపరచండి. దైవసేనరాల్ని, దైవ సేవకుల్ని, కుమారుని, కోడల్ని, రక్త సంబంధుల బంధువులందరినీ కూడా ప్రభా మీ రెక్కల నడువులు భద్రపరిచి మీరు ఆదరించండి, ఓదార్చండి. మరి జీవితకాలం అంతా నీకు మహిమకరం కొనసాగించండి ప్రభా. నీకు స్తోత్రాలు. ప్రత్యేక సమయంలో నా తండ్రి ఈ కార్యక్రమం అంతటిని కూడా మీరు పరిశుద్ధపరిచి ఇంతవరకు నడిపించిన దేవానికి స్తోత్రాలయ్యా. అయ్యా ఇప్పుడు ప్రయాణమై వెళుతుండగా మాతో మీరుండండి. సమాధి కార్యక్రమాన్ని కూడా మీ నామ మహిమ కొరకు జరిగించి మీరు మహిమ పొందమని నజరేయుడైన యేసు నామములో స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరదేశులమో ప్రియులారా మన పురమిదిగాదిప్పుడు నిజముగా పురమిదిగాదిప్పుడు పరదేశులమో ప్రియులారా మన పురమిదిగాదిప్పుడు నిజముగా పురమిదిగాదిప్పుడు మెడల్లో మేడలు మేళకు మేడలు మేళకు సరకులు పడే కనబడవే నిజముగా పడే కనబడవే పరదేశులము ప్రియులారా మన పురమిదిగాదిప్పుడు నిజముగా పురమిదిగాదిప్పుడు One plus. కొత్త ఫోన్ ఐఫోన్ 15 మ్యాక్స్ వచ్చింది కదన్నా. అవుమా లే అక్క తెలుసు అంత చర్చిలోనా అక్క పాట పాడి సెల్లుకి వచ్చింది అట్లా కదా ఇంతకుముందు వచ్చినాం మేము స్వర్ చేయడానికి ఒక వారం ఇక్కడే ఉన్నాం. మొన్న అక్క ఒకసారి పాట పాడింది సెల్లుకి వచ్చింది యూట్యూబ్లోనా వచ్చింది యూట్యూబ్లోనా. పరదేశులము ప్రియులారా మన పురమిదిగాదిప్పుడు నిజముగా పురమిదిగాదిప్పుడు ఎన్ని నాళ్ళు మన ముందుకు తర్వాత వస్తాం. ఎన్ని నాళ్ళు మన పిల్లలో బ్రతికిన మొన్నైపోనుగా ఈ
కాదిప్పుడు నిజముగా భూమిది కాదిప్పుడు ఎట్లు వాచితిము ఈ లోకమునకు ఎట్లు వాచితిము ఈ లోకమునకు అట్లే వెళ్ళవ ఇంటికి అట్లే వెళ్ళవాలి రాని పరదేశులము ప్రియుల మన పురమేది కాదిప్పుడు పురమేది కాదిప్పుడు బండి రానివ్వాలి బాబు, బండి రానివ్వండి రానివ్వండి. చింతగోళశ్రమ సడలిన సందము చింతగోళశ్రమ సడలిన సందము అంతయు సాధనగం నిజముగా అంతయు సాధనగము పరదేశులము ప్రియులారా పరదేశులము ప్రియులారా పురమేది కాదిప్పుడు నిజముగా పురమేది కాదిప్పుడు పరదేశుల పురమేది బాగున్నా సరే మరి 600 వచ్చేసి 400 పెట్టేస్తా సాయంత్రం.
ఇది వాస్తవమే. అయితే బైబుల్ ఈ మరణాన్ని గురించి నిద్రగా పోవచ్చు నిద్రించే వారు ఎలాంటి తిరిగి వేస్తారు, మరణించినటువంటి అనేక మందికి తన గురించినటువంటి సాక్ష్యాన్ని తెలియపరుస్తూ తన జీవితంలో దేవుడు చేసిన కార్యాలని తెలియపరుస్తూ ఇప్పటి వరకు ఈ లోకంలో ఉంది. అయితే ఇప్పుడు యేసు ప్రభునందు ఆమె నిద్రించింది. అయితే యేసుక్రీస్తు ప్రభుతో పాటు మరలా తిరిగి రాబోతుంది. యేసు ఒకానొకప్పుడు పాప విమోచన కొరకై క్రైదానంగా తన ప్రాణాన్ని అర్పించడానికి ఎలా వచ్చారో ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని తీసుకువెళ్ళడానికి మరలా రాబోతున్నారు. కనుక ఆ విషయాన్ని తెలియపరుస్తూ జీవించినటువంటి శాంతిప్రియ గురించి మరొకసారి మీకు తెలియపరుస్తున్నాం. యేసు సజీవుడు, మానవ పాపం తీసివేయడానికి వచ్చినటువంటి దేవాతి దేవుడు, గొప్ప రక్షకుడు. ఆయన మరణాన్ని జయించిన వాడు. ఆయన యందు విశ్వాసం ఇచ్చినటువంటి వారికి పాపంపై మరణంపై జయం వస్తుంది. ఆ విశ్వాసాన్ని మరొకసారి శాంతిప్రియ కనబరిచిన విశ్వాసాన్ని మరొకసారి మీ అందరికీ తెలియపరుస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా మీకు స్తోత్రాలు, ప్రేమ స్వరూపుడా మీకు వందనాలు. మరణాన్ని జయించి పునరుద్ధరణుడే తిరిగి లేచిన యేసయ్య మీకు వందనాలు. సమయంలో ప్రభా మా మధ్య నుంచి మీ సంధికి చేర్చబడిన శాంతిప్రియ సహోదరి శాంతిప్రియ పుస్తకం కార్యక్రమంలో ప్రభా మీరు మరొకసారి తెలియజేసిన సువార్త సత్యాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మిమ్మల్ని విశ్వసించిన వారు మరణించినా మరలా తిరిగి జీవిస్తారనేటువంటి ఆ సత్యం ప్రభా ఇక్కడ చేరిన చాలా మంది విశ్వసించారు. అందుని బట్టి మీకు వందనాలు. ఈ సువార్త ప్రభా ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా విశ్వసించడానికి అతి త్వరలో మీరు మేఘారుడుగా రాబోతున్నారు కాబట్టి మిమ్మల్ని ఎదుర్కోవడానికి సిద్ధపరచమని ప్రార్థిస్తాం. ఈ కార్యక్రమం అంతట్లో తోడుగొండమని యేసయ్య శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రతిమాలు వేడుకుంటున్నాను. యేసునందు విశ్వాసం ఉంచిన యేసునందు విశ్వాసం ఉంచిన వాసిగా నిన్ను చేర్చున్ పరమున వాసిగా నిన్ను చేర్చున్ పరదేశ
పరదేశులము ప్రియులారా మన పురమీది కాదిప్పుడు నిజముగా పురమీది కాదిప్పుడు ఏసే మార్గము ఏసే సత్యము ఏసే మార్గము ఏసే సత్యము ఏసే జీవముగా నిజముగా ఏసే జీవముగా పరదేశులము ప్రియులారా మన పురమీది కాదిప్పుడు నిజముగా పురమీది కాదిప్పుడు ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర యేసుతో నూతన యెరూషలేము యాత్ర మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర యేసుని రక్తము పాపముల నుండి విడిపించును యేసుని అదికి సార్ కాల్ చేస్తాను. గొప్పది చాలా ప్రియమైనటువంటి దైవజనులు దేహాన్ని విడిచి ప్రభు దగ్గరికి వెళ్ళారు. వారి యొక్క దేహం మట్టికి అప్పగించడానికి బయలుదేరుతున్న ఈ క్రమంలో యావత్ మానవాళికి తెలియచేయబడుతున్నటువంటి మాట, ప్రయాసపడి భారం మోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని నెమ్మదిని కలుగు చేతునని యేసు ప్రభు వారు తెలియచేస్తున్నాడు. యేసు ప్రభు వారు ఆహ్వానిస్తున్నాడు. సమస్త జనులారా అన్నాడు. ఫలానా జనులారా అని ఏదో ఒక జనులను పిలవలేదు. సమస్త జనులారా, సమస్త జనులు విశ్రాంతి పొందాలి అనే మాటలో ఏ విశ్రాంతి అంటే విశ్రాంతిలో ఉన్న రకాలు 7 రకాలైనటువంటి విశ్రాంతిని గురించి బైబిల్ తెలియచేస్తా ఉంది. కానీ ఒక మాట మాత్రం చెప్తాను, తమ తమ ప్రయాసలను మాని విశ్రాంతి పొందే విశ్రాంతి మరణముల గురించి బైబిల్ చెబుతుంది. అయితే ఈ పరిస్థితి అందరికీ వచ్చింది. బైబిల్ గ్రంథం చెబుతుంది 82వ కీర్తన 6వ వాక్యంలో, మీరు దైవములనియు సర్వోన్నతులైన దేవుని కుమారులనియు నేనే సెలవిస్తున్నాను గాని ఇతర మనుషులు చనిపోయినట్లు మీరు కూడా చనిపోతారని, ఈ దేహాన్ని విడిచిపెట్టడంలో అందరికీ సమానమే అని చెప్పబడింది. అయితే ప్రధానమైన విషయం ఆత్మరక్షణ గురించి దేవుడు తెలియజేస్తున్నాడు. పాప క్షమాపణ, విడుదల, విమోచన యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా యావత్ మానవాళికి దొరుకుతుంది. వారు ఈ దేహాన్ని విడిచిన తర్వాత దేవుడు అనుగ్రహించే విశ్రాంతిలో ప్రవేశిస్తారు. అటు విశ్రాంతి అనుగ్రహించడానికి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి 2025 సంవత్సరాల క్రితం నరుడుగా ఈ లోకానికి వచ్చి యావత్ మానవాళి పాప క్షమాపణ, విడుదల, విమోచన కోసం 2 కొయ్యల మీద 3 మేకల ఆధారంతో 5 గాయాలుంది తన అమూల్యమైన రక్తాన్ని చిందించి పాప క్షమాపణ, విడుదల, విమోచన ప్రసాదించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వాక్యంలో రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పబడునని రాయబడింది. సామాన్యముగా చెప్పబడుచున్నది అని రాయబడింది. 10వ అధ్యాయం 4వ వాక్యంలో ఎడ్ల రక్తం, గొర్రెల రక్తం, మేకల రక్తం పాప పరిహారానికి పనికిరాదు అని రాయబడింది. అయ్యలారా, అమ్మలారా, పాప క్షమాపణ కొరకేమో రక్తం కావాలి, ఎడ్ల రక్తం, గొర్రెల రక్తం, మేకల రక్తం ఏమో పాప పరిహారానికి పనికిరాదు.
మరి ఏ రక్తం ద్వారా పాప పరిహారం కలుగుతుంది అనగా నిర్దోషమైన రక్తం, నిష్కలంకమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం. ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషుల్లో పరిశుద్ధత ఎవరికి ఉంది? జంతువుల్లో గాని మరి ఇతర రకమైనటువంటి ఏ విధమైనటువంటి ప్రాణి మనం గమనిస్తే అన్ని కూడా అపవిత్రమే. అయితే పాప క్షమాపణ కొరకు పవిత్రమైన రక్తం చెందించబడాలి. మనం అందరం కూడా ఎరిగినటువంటి ఒక మాట, సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణ మౌసికంత రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. సర్వ మానవాళి యొక్క పాప పరిహారం కొరకు రక్త ప్రోక్షణ మౌసికం, రక్తము ప్రోక్షించబడటం అవసరం. తద్రక్తం, ఆ ప్రోక్షించబడవలసిన రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం, పరమాత్ముని రక్తమై ఉండాలి. పరమాత్ముడు అంటే కామ క్రోధ మోహ లోభ మదమత్సరం లేనటువంటి పరిశుద్ధుడు. అట్టి పరిశుద్ధుడు పాప పరిహారంగా తన పవిత్ర రక్తాన్ని చిందిస్తే యావత్ మానవాళికి పాప పరిహారం దొరుకుతుందని రాయబడినటువంటి మాట గమనిస్తాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు యావత్ మానవాళికి పాప విమోచనగా తన పుణ్య రక్తమును దారబోయడానికి వచ్చాడు. 10:45 మార్క్స్ వార్తలో యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ఇలా రాయబడింది, మనిషి కుమారుడు గురించిన దైవ కుమారుడైన క్రీస్తు యేసు వారు పరిచారం చేయించుకున్నట్టు కొరకు రాలేదు గాని పరిచారం చేయట కొరకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు, తన రక్తాన్ని చిందించడానికే వచ్చాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు పాప విమోచనగా మానవుల కొరకై తన అమూల్య రక్తాన్ని చిందించడం ద్వారా యావత్ మానవాళికి పాప క్షమాపణ దొరికింది. ఈ క్షమాపణ శాంతి, నెమ్మది, సంతోష, సమాధానాన్ని ఇస్తుంది. ఈ క్షమాపణ విశ్రాంతినిస్తుంది. నిత్యత్వంలో ప్రవేశించడానికి యేసుక్రీస్తు ప్రభువారు మార్గమైనాడు. యేసు ప్రభు ఏ కులానికో మతానికో దేశానికో సాంప్రదాయానికో చెందినవాడు కాదు గాని యావత్ మానవాళికి చెందినవాడు. పాప పరిహారముగా యేసుక్రీస్తు ప్రభువారు యావత్ మానవాళికి చెందినవాడు. కనుక యేసయ్య నేను పాపిని నన్ను క్షమించమని కోరితే ప్రతి మనిషిని క్షమించి తన పవిత్ర రక్తంలో కడిగి పవిత్రపరిచి పరలోక రాజ్యానికి హక్కుదారులుగా చేస్తాడు. ఇట్టి అనుభవంలో దైవజనరాలు జీవించారు. వారు ఆ యొక్క మార్గంకి తాను కూడా ఒక ప్రతినిధిగా జీవించారు. యేసుక్రీస్తు ప్రభువారు మార్గమైనారనే సత్యాన్ని దైవజనరాలు ఘంటాపథంగా తెలియచేశారు. కనుక ఈ దివ్యమైన సత్యాన్ని ఆలకిస్తున్న మీరు కూడా యేసు ప్రభువారిని మీ దేవునిగా రక్షకుడిగా అంగీకరించి ఆస్తించబడాలని కోరుతున్నాను. ఈ సత్యాన్ని ఈ అంతిమ సమయంలో మీ అందరూ కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది. ఆలకిస్తున్న మీరు విశ్వసించండి, ఆస్తించబడతారు. ఇది వ్యక్తిగత నిర్ణయం, బలవంతం ఏమి లేదు. ఎవరెవరికి కూడా ఎవరిని బలవంతం చేయట్లేదు కానీ సత్యాన్ని తెలియచేస్తున్నాం. లోబడతావా, విశ్వసిస్తావా, ఇదే చూపిస్తావా, ఆస్తించబడతావా, ఆనందిస్తావు, నిత్యత్వానికి సంబంధించిన నిరీక్షణతో కూడినటువంటి భక్తి క్రమంలో కొనసాగుతావు. ప్రియులైనటువంటి దైవజనరాలు విడిచి వెళ్లిన కుటుంబానికి ఆదరణ పలుకుతూ వీరి సమయంలో అనగా అంతిమయాత్ర సమయంలో అందించబడుతున్న మాటలు, ఈ సువార్త ప్రకటన మీ హృదయంలో దేవుడు దర్శించి మిమ్మల్ని సత్యంలోకి నడిపించును గాక, కుటుంబాన్ని ఆదరించును గాక. ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా తండ్రి, నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ సహోదరి శాంతి ప్రియ నైనా రాత్రి ప్రభావ మీ సన్నిధానానికి మీరు పిలుచుకున్న విధానాన్ని బట్టి మరొకసారి మీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైనదని ప్రభా మీరు లేఖనములు తెలియజేసిన మాటలను బట్టి మరొకసారి మీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ మీ దాసులను మీరు నిలబెట్టుకుని మాట్లాడిన ప్రతి మాటను బిడ్డలందరి హృదయాలలో ప్రభా ఫలింపచేయమని ప్రార్థిస్తూ, నైనా నీ కుమార్తె లోకములో జీవించిన దినాలలో ప్రభా రక్షించబడి మారు మనసు పొంది అనేకులకు ఆశీర్వాదకరంగా బిడ్డ బ్రతికిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నీ సన్నిధిలో విడిచి వెళ్ళిన కుటుంబానికి మీ ఆదరణ, మీ గొప్ప సమాధానం, మీ నెమ్మది దయచేయండి. బంధువుల రక్త సంబంధికులందరినీ మీరు ధైర్యపరచండి, కుటుంబాన్ని ధైర్యపరచండి, బలపరచండి. నీ కృపలో నాయనా ఇంకా ఈ ప్రాంతంలో రక్షణ లేని వారందరూ రక్షించబడి ప్రభా ఈ నిత్య రాజ్యంలో ప్రవేశించినట్లు కృపతోడుగా ఉంచి మీ ఘననామానికి మహిమ తెచ్చుకోమని నీ కుమార్తె విడిచి వెళ్ళిన కుటుంబాన్ని మరొకసారి నాయనా నేనే మిమ్మల్ని ఓదార్చువాడమని సెలవిచ్చిన మా తండ్రి, విడిచి వెళ్ళిన బిడ్డలందరినీ మీ కృపాహస్తాలకు అప్పగిస్తూ నైనా బిడ్డలందరినీ మీ కృపాహస్తాలకు అప్పగిస్తున్నాం. దీవించి ఆశీర్వదించి నీ కుమార్తె విషయమై నేను అందరూ నైనా మీ గొప్ప సమాధానంతో నింపబడినట్లు కృపను గ్రహించి మీ ఘననామానికి మహిమ తెచ్చుకోమని మరోసారి మమ్మల్ని అందరినీ మీ కృపాహస్తాలకు అప్పగిస్తూ యేసుక్రీస్తు శక్తి కలిగిన ప్రశస్తమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసుని రక్తము పాపముల నుండి విడిపించును, నోళ్లతో స్తుతించినాను, తీర్చలేము కారుణము.
వేయి నోళ్ళతో స్తుతించినాను తీర్చలేను దారుణమును ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర యేసుతో నూతన యెరూషలేము యాత్ర మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర రాత్రియు పగలును పాదములకు రాయి తగలకుండా రాత్రియు పగలును పాదములకు రాయి తగలకుండా మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర యేసుతో నూతన యెరూషలేము యాత్ర మన యేసుతో నూతన యెరూషలేము మరణము ఈ కులానికి మతానికి సంబంధించింది కాదు. మరణము అనేది నిత్యత్వానికి ఒక ద్వారం వంటిది. మరణం తర్వాత జీవితం ఉందని బైబిల్ చెప్తా ఉంది, అందరూ నమ్ముతారు కూడా. మరణం తర్వాత ఇంకో జన్మ లేదు, కానీ మరణం తర్వాత పరలోకము నరకము ఉన్నది. ఈ మరణము ఒక ద్వారం వంటిది. ఈ ద్వారము గుండా అందరము కూడా నిత్యత్వంలోకి ప్రవేశించాలి. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనము పరలోకము చేరగలమని బైబిల్ చెప్తా ఉంది. మరణం తర్వాత పరలోకము నరకము రెండు స్థలాలు ఉన్నవండి. నిత్యత్వం అంటే నిత్యకాలం ఉండేది. ఈ భూమి మీద జీవితము 70 లేదా 80 సంవత్సరాలు మాత్రమే. మరణం తర్వాత జీవించే జీవితము కోటాను కోట్ల సంవత్సరాలు, అంతము లేని జీవితం అది. మనం ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నామో ఈ భూమి మీద ఉండగానే మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనము నిత్యత్వంలోకి పరలోక రాజ్యంలోకి ప్రవేశించగలము. నేనే మార్గము, నేనే సత్యము, జీవమును అయి ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరలేడునగా మోక్షానికి చేరలేదని వాక్యం సెలవిస్తూ ఉంది. చాలా మంది మోక్షం అంటారు, కొంతమంది వైకుంఠం అంటారు, కొంతమంది జన్నత్ అంటారు. మనం పరలోకం వెళ్ళాలంటే వేరే మార్గం లేదండి. ఈ నామమున తప్ప ఏ నామమున రక్షణ లేదని బైబిల్ తెలియజేస్తా ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే పరలోక రాజ్యం ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే కేవలం క్రైస్తవుల కోసం రాలేదండి. ప్రతి మానవుడి కోసం వచ్చాడు, ప్రతి పాపి కోసం వచ్చాడు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడిని గురించి రక్షించడానికి యేసుక్రీస్తు పాపి రక్షించడాలంటే కేవలము పరిశుద్ధమైన దేవుడు మాత్రమే రక్తం చెల్లించబడాలి. కనుక దేవుడై ఉండి ఆయన మానవుడుగా లోకానికి వచ్చాడు. జన్మ పాపము లేనివాడు, కర్మ పాపము లేనివాడు, ఆయన నోట ఏ కవితం లేదు, ఆయన పాపమే చేయదు. ఎందుకు మరణించాడు అంటే కేవలం పాపి కోసము, పాపిని రక్షించడానికి, పాపిని నరకం నుండి తప్పించి మోక్షరాజ్యం చేర్చడానికి లోకానికి వచ్చి కల్వరి శిలువలో రక్తం కార్చి ప్రాణమిచ్చి మరణించి సమాధి చేయబడి 3వ దినం మృత్యుంజయుడై తిరిగి వచ్చాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా, ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో ప్రతి పాపి
అడగబడటం ద్వారా గొప్ప రక్షణ, మరణం తర్వాత నిత్య జీవం పొందుతుంది. కనుక ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలంటే మరణం తర్వాత భూమి మీద ఉండగానే, జీవించి ఉండగానే ప్రభువైన యేసు క్రీస్తు నుండి విశ్వాసం ఉంచాలి. నువ్వు ఏం చేయాల్సిన పని ఒకటే, యేసు ప్రభు అందరి కోసం సెలవులో త్యాగం చేశాడండి. అది నమ్మాలి. ఆయన మరణించి తిరిగి వచ్చినాడు, అది సజీవుడని. యేసు ప్రభువా, నేను పాపిని, దయచేసి నా పాపములను క్షమించండి, మీ పరిశుద్ధ రక్తమును కడగండి, నా ఆత్మను నరకం నుండి తప్పించండి, నేను మరణించిన తర్వాత యుగ యుగములు పరలోక రాజ్యంలో చేర్చుకోండి అని ప్రార్థిస్తే చాలు. మన పాపాలు ఒప్పుకుంటే చాలు. పాపాలను క్షమించే అధికారం కలిగిన వాడు యేసుక్రీస్తు ఒక్కడే. పాపం నుంచి విడిపించలేని వాడు యేసుక్రీస్తు ఒక్కడే. మరణం నుండి తప్పించడానికి రాలేదండి, మరణ భయం నుండి విడిపించి నిత్య నరకం నుండి తప్పించడానికి వచ్చాడు. పాపం వల్ల వచ్చే జీతం మరణము, దేవుని కృపావరం ప్రభువైన యేసుక్రీస్తు నందు నిత్య జీవము. మరణము వాస్తవం అంటే రేపేం జరుగుతుందో తెలియదు. మనం యేసుక్రీస్తు లేకుండా మరణించి ఎక్కడికి వెళ్ళాలని కోరుకుంటావు? ఈ శాంతి ప్రియ అయితే 29 సంవత్సరాలు వయసు అయినప్పటికీ తాను ప్రభువైన యేసుక్రీస్తును విశ్వాసం నుంచి రక్షణ పొంది పరలోక రాజ్యంలో చేర్చబడింది. ఎంత ధన్యురాలు! క్రీస్తునందు మృతునందు మృతులు ధన్యులను రాయబడింది. ఈ గొప్ప ధన్యత యేసుక్రీస్తునందు ఆమె పొందుకుంది. మీరు పొందుకోవాలని మా ఆశ. అందుకని ఈ జీవుల మాటలు తెలియజేస్తున్నాం. ప్రభు ఈ మాటలు దీవించినారు. జాన్సన్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. జాన్సన్ గారు. ప్రభాకర్ రెడ్డి గారు. దేవా స్తోత్రములు ప్రభువా, పరిశుద్ధుడా, సర్వకృపా నిధుల దేవా, దావీదు దేవుని సంకల్ప ప్రకారం సేవను చేసి తన పితరులతో కూడా నిద్రించిన లేఖన ప్రకారం ఇదిగో నాయన వనస్తులైనటువంటి మీ కుమార్తె అయా మీ పిలుపును అందుకని నీ సన్నిధికి చేరి ఉండగా జీవించి మీ కృపలో వర్ధిల్ల చేయగలందుకాయ ప్రార్థన చేస్తున్నాం. విడవబడిన కుటుంబాన్ని జీవించడానికి ఆదరించి ధైర్యపరిచి బలపరచగలందుకాయ ప్రార్థన చేస్తున్నాం. కార్యక్రమం అంతా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగి మహిమ పొందగలందుకాయ ప్రార్థన చేస్తున్నాం. సర్వశక్తి కలిగిన మీ నామములో జీవించి మీ నామమునకు యుగాయుగములు మహిమ ఘనత ప్రభావములు కలగజేసుకోండి. ఆ కుమార్తెనైనా వదిలి వెళ్ళినటువంటి పరిచర్యను ఏ ఆటంకము లేకుండా నిరాటంకంగా జీవనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించి మీ నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలగజేసుకోమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముల్లును విరచిన వాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముల్లును విరచిన వాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, స్తోత్రములు. నీ రక్తమును నా రక్షణకై బలియాగముగా అర్పించినావు. నీ రక్తమును నా రక్షణకై బలియాగముగా అర్పించినావు. నీ గాయముల ద్వారా స్వస్థత నుండి ఆనందించేదా నీలో నేను. నీ గాయముల ద్వారా స్వస్థత నుండి ఆనందించేదా నీలో నేను. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముల్లును విరచిన వాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. విరిగిన మనసు, నలిగిన హృదయం, నీకిష్టమైన బలియాగముగా. విరిగిన మనసు, నలిగిన హృదయం, నీకిష్టమైన బలియాగముగా. నీ చేతిలోనే విరసిన రొట్టెనై ఆహారమౌదును
చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు మహిమ స్వరూపుడా నృత్యం చేయుడా మరణపు ముళ్ళును విరచిన వాడా నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు పరిశుద్ధాత్మ ఫలములు పొంది పరిపూర్ణమైన జ్యేష్ఠుల సంగమై పరిశుద్ధాత్మ ఫలములు పొంది పరిపూర్ణమైన జ్యేష్ఠుల సంగమై సీపును రాజా నీ ముఖము చూడ ఆశతో నేను వేచియున్నాను సీయోను రాజా నీ ముఖము చూడ ఆశతో నేను వేచియున్నాను మహిమ సర్వమును నీలలో వ్యర్థము సర్వమును బాణవాసిని జగమున పోయినంత దూరం ముందు పోయి అడిగి పోయినా ప్రార్థన చేస్తా
త్రిగుణనే నీ లోకములో జీవముయుడు సాగడనిలలో చేరుదు అమూల్యమైన అమూల్యమైనదనముగా పొందితినే యేసులలో పొందితినే యేసును పరవాసిని జగమున ప్రభువా పరవాసిని జగమున ప్రభు చూచున్నాను నీ దారి నా గురి నీవే నా ప్రభువా నా గురి నీవే నా ప్రభువా నీ దరిగే చేరెదను నీ దరిగే చేరెదను నా నేత్రములు మోయబడగా నాను యాత్ర ముగియు నీలలో నా నేత్రములు మోయబడగా నాను యాత్ర ముగియు నీలలో చేరుదు పరలోక దేశము చేరుదు పరలోక దేశం నాలో కాలం ఇది నిత్యము నాలో చేరెదను నేను నీ గదినే చేరెదను అందరికి అవకాశం ఇవ్వండి. డానీ బావా జడి బావా జడి
మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును.